రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ఇప్పుడు అందరూ ఒక జలసంధి గురించి, హార్ముజ్ జలసంధి గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈరోజు నేను చెప్పబోయేది ఇంకొక జలసంధి గురించి. ఆ జలసంధి పేరు జిబ్రాల్టర్ జలసంధి. ఈ జిబ్రాల్టర్ జలసంధి ఉత్తరాన స్పెయిన్ ఉంటుంది, దక్షిణాన మొరాకో ఉంటుంది. మొరాకో ఆఫ్రికన్ కంట్రీ, నార్త్ ఆఫ్రికన్ కంట్రీ, స్పెయిన్ యూరోపియన్ కంట్రీ. యూరోపియన్ కంట్రీలోకి చొరబట్టము, అక్కడి సదుపాయాలను అనుభవించటము, అక్కడ మతపరమైనటువంటి అల్లర్లకు పాల్పడము, ఇది మొరాకన్లు ప్రతిరోజు కనేటటువంటి కళ. ఎందుకంటే చారిత్రకంగా కొన్ని వందల సంవత్సరాల క్రితం మొరాకోకి చెందినటువంటి ఒక వీరుడు, ఇస్లామిక్ వీరుడు, అతని పేరు తారెక్. ఆయన ఈ ప్రాంతం నుంచే స్పెయిన్లోకి ప్రవేశించాడు. ఏ జలసంధి కొసలో ఉన్నటువంటి కొండ ఉందో ఏ కొండ నుంచి అయితే ఆయన బయలుదేరి స్పెయిన్లోకి వెళ్ళాడో దాని పేరు జబర్ అల్ తారెక్. తారెక్లో మొత్తము చిట్ట చివరి 2-3 పదాలు పోయేటప్పటికి మిగిలింది జబర్ అల్ తర్. తరువాత అది జిబ్రాల్టర్గా మారింది. సో జిబ్రాల్టర్ని దాటి వెళ్ళడము, తనను తాను తారెక్గా భావించుకోవడం, ఇది ప్రతి ముస్లిము కనేటటువంటి కళ. నిజానికి ఇస్లామిక్ చరిత్ర గురించి గర్వించి గౌరవించే వాళ్ళు పదే పదే అందలీబ్ ప్రస్తావన తీసుకొస్తారు. స్పెయిన్ని వాళ్ళు అందలీబ్ అంటారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనము సిరియా ఇట్లాంటి పదాలు వాడతాము. సిరియాని షామ్ అని, ఈజిప్ట్ని మిసర్ అని, ఈ రకంగా వేర్వేరు పదాలను ఉపయోగిస్తారు. అదేవిధంగా స్పెయిన్ని అందలీబ్ అని అంటారు. ఈ అందలీబ్ని గెలుచుకోవడం అనేది కొన్ని శతాబ్దాల కళ. అయితే ఈ మధ్య కాలంలో ఈ అందలీబ్ని గెలుచుకోవడంలో అనేక అడ్డంకులు వచ్చినాయి. అందులో భాగంగా అనేక రకంగా చొరబాటుని నిషేధించేటటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి. ఎందుకంటే ముందు స్పెయిన్లో ప్రవేశించిన తరువాత దాదాపు 9 దేశాల్లోకి ఫ్రీగా రాకపోకలు సాగించేటటువంటి అవకాశం దొరుకుతుంది. యూరోపియన్ యూనియన్ నిర్ణయం అది. దాంతో ముందు 9 దేశాల్లోకి వెళ్తారు, ఆ తర్వాత జర్మనీ, మిగతా దేశాల్లోకి వెళ్తారు. ఎక్కడోకక్కడ శరణార్థి స్టేటస్ని పొందుతారు. ఆ తర్వాత వాళ్ళ అవక్ర వీర విక్రమ పరాక్రమాన్ని ప్రదర్శిస్తారు. నువ్వు నమాజ్ రోడ్డు మీద చేస్తామంటారు, లేకపోతే అమ్మాయి స్కర్ట్ వేసుకోవడం ఏంటిది మా విలువలకి వ్యతిరేకం అంటారు, న్యూ ఇయర్ మాకు అక్కర్లేదంటారు, క్రిస్మస్ జరుపుకోవద్దంటారు. మొత్తం యూరప్ అంతా కూడాను ప్రస్తుతము సబ్డ్యూడ్ క్రిస్మస్ జరుగుతుంది. దానికి ఈ గేట్వే స్పెయిన్. స్పెయిన్లో ఇటీవల ఒక న్యాయస్థానము ముఖ్యంగా 2 ద్వీపాలు, ఒక ద్వీపం పేరు స్యూటా, దాని పక్కనే ఇంకొక ద్వీపం ఉంటుంది. ఆ 2 ద్వీపాలలోకి పొరబాటున ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళతో దురుసుగా వ్యవహరించిన అవసరం లేదు అని చెప్పి ఒక తీర్పునిచ్చింది. ఈ తీర్పునిచ్చిన మరుక్షణం నుంచి అక్కడి నుంచి ఒకే రోజున కొన్ని వేల మంది వచ్చేసి ఈదుకుంటూ వచ్చారు. పడవల్లో వచ్చారు. 15-16 కిలోమీటర్లే ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కూడాను దున్నేసి దేశంలోకి ప్రవేశించారు. ఈ 2 ద్వీపాలు మొరాకోకి దగ్గర ఉంటాయి. వాటిలోకి ప్రవేశించేటప్పటికి మొరాకోలో ఏం చేయాలో అక్కడున్న అధికారులకు తెలియలేదు. ఎందుకంటే అక్కడి జనాభా ఎంతుందో దానికన్నా ఎక్కువ మంది అక్కడికి వెళ్ళారు. దాంతో వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తే కేంద్ర ప్రభుత్వం ముందు వీళ్ళ రాకని నిషేధించింది. ఆ తర్వాత 60 మంది సోల్జర్స్ని, 200 మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను తీసుకుని ఈ 40,000 మందిని వెనక్కి పంపే పనిలో ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి మెయిన్ల్యాండ్ స్పెయిన్లోకి వస్తారు. స్పెయిన్ నుంచి వీళ్ళు వేరే చోట్లకు వస్తారు. దీంతో మా దేశం యొక్క తలుపులు వీళ్ళకి తెరిచేది లేదని ఇటలీ అధినేత అయినటువంటి జార్జియా మెలోనీ గేట్స్ మూసేసి మన మధ్య ఉన్నటువంటి షెంజన్ ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం ఇప్పుడు పనిచేయదని చెప్పేసి ఆమె ప్రకటించేసింది. అంటే వీళ్ళు ఈ రకంగా వస్తున్నటువంటి మొరాకన్స్ ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం ద్వీపము 18.5 కిలోమీటర్ల వైశాల్యం ఉన్నది. అంతా కలిపి మొత్తం ఒక
చిన్న ద్వీపం ఇది. ఈ చిన్న ద్వీపంలో ఈరోజు ఇంత భారీ సంఖ్యలో వచ్చిన తర్వాత వాళ్ళని వెనక్కి పంపడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మళ్ళీ మానవతా దృక్పథము, కష్టపడి వస్తున్నారు, ఇటువంటి కబుర్లు చెప్పే వాళ్ళందరూ కూడాను రకరకాల ఇది వస్తున్నారు. కానీ ఒక్క క్షణము తలచుకుని ఒకేసారి కనుక వచ్చి ప్రవేశిస్తే ఆ ద్వీపం యొక్క డెమోగ్రఫీ రాత్రికి రాత్రి మార్చేయచ్చు. స్పెయిన్కి సంబంధించినటువంటి పోలీసులు వీళ్ళందరూ అక్కడికి ల్యాండ్ అయి ఫైట్ చేసే లోపల ఆ ద్వీపంలో జెండా కూడా మారిపోవచ్చు. ఈ పరిస్థితి ఉంది. అయితే ఇది స్పెయిన్కి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. ఇలాంటి సమస్యే మన దేశంలో కూడా ఉంది. చికెన్ స్నెక్ ఉంది. చికెన్ స్నెక్ నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి 2,80,000 చదరపు కిలోమీటర్లు మిగతా దేశంతో కలిపేటటువంటి ఏరియా. బెంగాల్కి నార్త్ ఈస్ట్కి ఉన్నటువంటి ఏకైక లింక్ అది. దాన్ని ఈ రకంగానే ఒక రాత్రి అందరూ అనుకుని నలువైపుల నుంచి గనక దాడి చేసినట్లయితే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఇలాగే శత్రువు యొక్క జెండా ఎగిరే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ మనం బయట నుంచి సైన్యాన్ని పంపడము, వాళ్ళని ఎవిక్ట్ చేయడము, అంత లోపల మనం మానవ హక్కుల వాళ్ళు లేవటము, ఇదంతా కూడాను హడావిడి చేయటము జరుగుతుంది. ఈ 2 ద్వీపాలు మొరాకోకు దగ్గరగా ఉంటాయి. ఒకటి స్యూటో, రెండవది మెలీలా. ఈ 2 ద్వీపాలు కూడాను చాలా దగ్గరగా ఉంటాయి మొరాకోకి. అవి అవడానికి స్పెయిన్, కానీ చాలా దగ్గర ఉంటాయి. అదే విధమైనటువంటి పరిస్థితి మొత్తం జల్పాయిగుడి కావచ్చును, సిలిగుడి కావచ్చును, ఈ ప్రాంతం అంతా కూడాను జనాభా విషయంలో అదే అయోమయ పరిస్థితి ఉంది. కాబట్టి స్పెయిన్లో జరిగింది ఏదో ఒక దేశానికి సంబంధించిన విషయంగా మనం భావించవచ్చును. అలాంటి అనేక స్యూటో లేకపోతే మెలులా ఇటువంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరగవచ్చు, మన దేశంలో కూడా అది జరగవచ్చు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.